అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు ఉగ్రవాద దినపత్రికల్లో ఎటువంటి విషపూరితమైనటువంటి రాతలు రాశారో ఈరోజు మనం ఎపిసోడ్ నెంబర్ 392లో చూద్దాం. ప్రతిరోజు అలాంటి రాతలే రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించడమే వాళ్ళ పని. ఈరోజు ఏం రాసినాయో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా ఏం జరుగుతూ ఉందంటే, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ నాయకులు కానీ, అది మీటింగ్ ఏదైనా కానివ్వండి, చంద్రబాబు నాయుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీటింగ్ అయినా కానివ్వండి, ఢిల్లీ బానివ్వండి, దావోస్ బానివ్వండి, లేదంటే ఇంకేదైనా క్యాబినెట్ మీటింగ్ అవనండి, లేదంటే మంత్రివర్గ క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రివర్గ సమావేశం, క్యాబినెట్ మీటింగ్ అవనండి, లేదంటే పార్టీ నాయకుల మీటింగ్ అవనండి, కలెక్టర్ల మీటింగ్ అవనండి, ఏ మీటింగ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా ఉండరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయటమే వాళ్ళ ఎజెండా. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ప్రతిరోజు ఎవరో ఒకరితో ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టించే కార్యక్రమం. ఏమంటాడు ఈయన, వైసీపీ రాజకీయం అంట, విధ్వంసం అవినీతి అంట. ఎవరిది అవినీతి, ఎవరిది విధ్వంసం? చంద్రబాబు నాయుడు గారు తెహల్కా చెప్పింది నువ్వెంత అవినీతి పరుడో, పిల్లనిచ్చిన మావ చెప్పాడు నువ్వెంత అవినీతి పరుడో, నువ్వెంత విధ్వంసకారుడో పిల్లనిచ్చిన సొంత మావ చెప్పాడు. గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు. తేనె పూసిన కత్తి, మేకవన్న పులి, ఇలాంటి నేను పిల్లనిచ్చే తప్పు చేశా, మళ్ళీ రాజకీయంగా నా పక్కన పెట్టుకొని ఇంకా ఘోరమైన తప్పు చేశా, నా రాజకీయ జీవితంలో నేనేమన్నా తప్పు చేస్తుందంటే అది చంద్రబాబు నాయుడు అనేవాడిని పక్కన పెట్టుకోవటమే అని చెప్పి స్వయాన మీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నీకు పిల్లనిచ్చిన మావిచ్చినటువంటి సర్టిఫికెట్. విధ్వంసం ఎవరిది చెప్పు? ఈరోజు ఒక్క స్కూలు బాగు చేయాల, ఒక్క హాస్పిటల్ బాగు చేయాల, ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానంటావు, ఉన్న 50 నుంచి 100 కోట్లు అమ్మేటటువంటి భూముల్ని 99 పైసలకి వర్షాగాలకో తెలుగుదేశం పార్టీ బినామీలకో ఉచితంగా దారాదత్తం చేస్తానంటావు. అదేవిధంగా చూస్తే కేవలం 2 సంవత్సరాల్లో 3,58,000 కోట్ల రూపాయల అప్పులు చేసావు. మరి ఎవరిది విధ్వంసకర పరిపాలన? విధ్వంసకర పరిపాలన అంటే పోర్టులను ప్రైవేట్ పరం చేసేవాడిది విధ్వంసకర పరిపాలన. స్కూళ్ళను బాగు చేయకుండా ఏదైతే ఒక బిల్డింగ్, ఋషికొండ లాంటి అద్భుతమైన బిల్డింగ్ కడితే 2 సంవత్సరాలుగా ఆ బిల్డింగ్ని పాడు పెట్టావు చూడు, ఇది కదా విధ్వంసకర పరిపాలన. ఈయనంటే ఇప్పుడు ప్రచారం చేయాలంట. నిన్న క్యాబినెట్ మీటింగ్లో చెబుతున్నాడు, పెట్రోల్ డీజిల్ ఇబ్బందులపై గొడ్డల పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలంట. సిగ్గుండాలి. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేని పెట్రోల్ డీజిల్ కొరత మన రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? నీ చేతగానితనం వల్ల, లేదంటే నీ అవినీతి వల్ల 150 కోట్ల రూపాయల స్కామ్ వల్ల వచ్చింది. ఏదైతే కమర్షియల్కి 153 రూపాయల డీజిల్, ఏదైతే జనరల్గా పబ్లిక్కి 98 రూపాయల డీజిల్, అంటే 1 లీటర్కి 55 రూపాయలు ఏదైతే నువ్వు ఎవరైతే ఆ కాంట్రాక్టర్ల దగ్గర దోచుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా వచ్చింది, 150 కోట్ల రూపాయల స్కామ్లో భాగంగా వచ్చింది. సో ఖచ్చితంగా ఇది ప్రచారం చేయాలి, నువ్వు ఎంత అవినీతి పరుడు అనేది. ఇది కదా అవినీతి అంటే. అమరావతి నిర్మాణాలపై గొడ్డల పార్టీ విమర్శలు ధీటుగా ఎదుర్కోవాలన్నారు. మాది గొడ్డల పార్టీ అంటున్నావు కదా, నీది ఉగ్రవాదుల పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే ఉగ్రవాదుల పార్టీ. సో మీ పేరు తీసేసి ఉగ్రవాదుల పార్టీ అని పెట్టుకోండి, లేదంటే దండుపాల్యం పార్టీ అంటే కరెక్ట్గా సెట్ అయ్యింది మీకు. తెలుగు దండుపాల్యం పార్టీ అంటే మనుషుల్ని బతికుండగానే చంపేసి ఏదైతే అన్నీ ఎత్తుకుపోతారు ఇంట్లో ఇవన్నీ, ఇలాంటి పార్టీ మీది. సో మీరా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది? సింగపూర్ వెళ్ళిన దాని గురించి అంట, మళ్ళీ ఇక్కడ క్లాసులు పెట్టి అందరికీ చెప్పాలంట. చేసిందే ఒక ఇదేంటి పనికి మాలిన పని, మళ్ళీ దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలా? రాష్ట్రాభివృద్ధిని గుడ్డిగా వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తున్నారంట. సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును స్ఫూర్తిదాయకం అంట. సింగపూరే స్ఫూర్తిదాయకం నీకు, చైనా పోతే చైనా స్ఫూర్తిదాయకం, అమెరికా పోతే అమెరికా స్ఫూర్తిదాయకం, ఏ ఊరు పోతే ఆ ఊరు స్ఫూర్తిదాయకం. ఆ స్ఫూర్తి ఏమైనా నువ్వు తీసుకుంటావంటే ఏముండదు. అక్కడ ఏదైనా అవినీతి ఉంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు తప్ప ఇంకోటి కాదు. ఒక దశలో గూగుల్ రాలేనందంట, రాలేమంటే వీళ్ళు ఒప్పించారంట దగ్గర. అసలు గూగుల్ వచ్చేది ఏంది? గూగుల్ రాలా. అదానీ డేటా సెంటర్ వస్తే దాంట్లో ఒక క్లయింట్ గూగుల్ కొత్తగా వచ్చేది ఏంది? ఈ ఎన్నాళ్ళు ఇలా మభ్య పెడతారు. వినేవాడు ఎర్రాడైతే చెప్పేవాడు చంద్రబాబు అని సామెత ఉండేది ఒకప్పుడు, అది ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళింది. వినేవాడు ఎర్రాడైతే అదే చెప్పేవాడు చంద్రబాబు అండ్ లోకేష్ ఇద్దరు కలిపి అన్నట్టుగా ఇప్పుడు మీ ఇద్దరు అబ్బా కొడుకులు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే అర్థమవుతా ఉంది. నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు, ఏదైతే ఒక విధ్వంసము, ఏదో గొడ్డలి, ఇవన్నీ ఇలా ప్రచారం చేసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించడమే వీళ్ళ లక్ష్యం. 2024 ఎన్నికల్లో అలానే చేశారు, 29 ఎన్నికలకు కూడా అదే దాంతో వెళ్తూ ఉన్నారు. నమ్మితే నట్టేట మునుగుతారు, ఆల్రెడీ మునిగారు, ఇంకా మునుగుతారు. ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని మాత్రం తెలియజేస్తూ ఉన్నాం. క్యాబినెట్ మీటింగ్ జరిగిన ప్రతిసారి మీరు చూస్తే భూములను వాళ్ళకి 99 పైసలకు భూములు అప్పచెప్పటం,
లేదంటే ఒక 50 కోట్ల రూపాయల విలువైన భూమిని 1,00,000కో 2 లక్షలకు అప్పచెప్పటం, ఇది తప్ప క్యాబినెట్ మీటింగ్లో ఏమి ఉండదు. ఆ క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబుకు వాళ్ళ మంత్రుల మీద నమ్మకం ఉండదు. అందుకని ఏంటంటే ఆ మంత్రుల మీద నమ్మకం లేక ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ముందు క్యాబినెట్ మీటింగ్ నోట్ ఇస్తారు కదా, ఆ నోట్ ఇప్పుడు ఇవ్వట్లేదంట. అంతకుముందు నోట్ ఇస్తే ఇవన్నీ బయటకు వెళ్తున్నాయంట. చూడండి, క్యాబినెట్ సమావేశానికి ముందే ఎజెండా బయటకు వెళ్తుందన్న ఫిర్యాదులు రావడంతో తొలిసారిగా మంత్రులకు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా ఎజెండా పంపేది. అంటే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లోనే వాళ్ళ మంత్రులే బయటికి లీకులు ఇస్తున్నారనేది ఆయనే చెప్పకనే చెబుతున్నారంటే, ఇంక ఈ ప్రభుత్వం ఏందో, ఈ పరిపాలన ఏందో మనం దీని గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? కాకపోతే కొన్ని వీళ్ళు చేస్తున్న దోపిడీల మీద ఖచ్చితంగా డిస్కస్ చేయాలి కదా. మనకి మెడికల్ కాలేజ్ కట్టడానికి 500 కోట్లు డబ్బులు లేవంటాడు, ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి డబ్బులు లేవంటాడు, పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవంటారు. ఏదైతే వసతి దీవెన 2 సంవత్సరాలుగా పెండింగ్, ₹1 ఇవ్వాల. విద్యా దీవెన పెండింగ్, వసతి దీవెన పెండింగ్. హాస్పిటల్లో మందులు కొనడానికి డబ్బులు లేవని చెబుతారు. కానీ నిన్న క్యాబినెట్ మీటింగ్లో మాత్రం అమరావతిలో సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాలకి అద్దాలు అమర్చడానికి మాత్రం 2,540 కోట్లు డబ్బులుకి పరిపాలనా ఆమోదం నిన్న తెలిపారు. అంటే అమరావతిలో సచివాలయం ఆల్రెడీ ఉంది, మనకి అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, ఆల్రెడీ ఉన్నాయి. కాకుండా మళ్ళీ కొత్తగా అసెంబ్లీ కడతారంట, మళ్ళీ కొత్తగా సచివాలయం కడతారంట. ఆ సచివాలయం, హెచ్ఓడి టవర్లు కట్టడానికి దానికి ఒక 5-6 వేల కోట్లు డబ్బులు, మళ్ళీ దాంట్లో అద్దాలు బిగించడానికి మాత్రం 2,540 కోట్లు అంట. బా, ఎక్కడన్నా ఇంత దోపిడీ ఉంటుందా? ఇది ఒక బిల్డింగ్కి అద్దాలు అమర్చడానికి 2,500 కోట్లు అంట, అద్దాలు అమర్చడానికి. ఇది నిన్న క్యాబినెట్ ఆమోదం. ఇంకొకటి, శాసనసభ భవనానికి ఇది పార్కింగ్ రింగు, రూఫు, దాని అనుసంధానంగా వంతెనల నిర్మాణానికి 798 కోట్లు అంట. అంటే ఆల్రెడీ ఉన్న బిల్డింగ్లు కాదని కొత్తవి కడతా, అదొక దోపిడీ, అదొక దుబారా. అది కాకుండా మళ్ళీ దాంట్లో అద్దాలకు ఒక 2,540 కోట్లు అంట. అమరావతిలో బిల్డింగ్లకు అద్దాలు నిర్మించడానికి. అది కూడా సచివాలయం భవనం, హెచ్ఓడి టవర్లకు సంబంధించిన కేవలం అద్దాలకి 2,540 కోట్లు అంట. ఇక్కడ ఆడబిడ్డ నిధికి 1,500 లేవు మన దగ్గర, నిరుద్యోగ వృత్తికి 3,000 లేవు, జీతాలు సకాలంలో ఇవ్వడానికి లేవు, మార్చి నెల జీతాలు ఇప్పటి వరకు రాలా కొన్ని డిపార్ట్మెంట్లకి. కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఒక స్కూల్ బాగు చేసింది లేదు, ఉన్నాయన్నీ ప్రైవేట్ వాళ్ళకి. ఇక్కడ చూస్తేనేమో అమరావతిలో బిల్డింగ్లకి అద్దాలకి 2,500 కోట్లు అంట. ఏ విధంగా దోపిడీ జరుగుతుందో ఒకసారి గమనించండి. రెండోది వచ్చేటప్పటికి, ఢిల్లీలో రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా 124 కోట్లతో 11 ఎకరాల్లో నూతన ఏపీ భవన్ నిర్మించాలని నిర్ణయించారంట. ఈడ ఉంది కదా, ఉన్న భవనాన్ని వాడుకోవచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది కదా, భవనాన్ని 2గా విడగొట్టారు కదా, ఆడ ఏపీ భవనం, తెలంగాణ భవన్గా. సో ఇప్పుడు మళ్ళీ కొత్త భవనం కడతామని దానికి సంబంధించి R5 జోన్లో గతంలో రెవెన్యూ శాఖ ఇచ్చిన భూములను రద్దు చేసి వెనక్కి తీసుకునేందుకు CRDAకి అనుమతి. ఇది పేదలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 50,000 ఇళ్ల పట్టాలు. ఆ ఇళ్ల పట్టాలను రద్దు చేశారు. అంటే రాజధానిలో పేదవాడికి కానీ మధ్యతరగతి వాడికి కానీ హక్కు ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా మరోసారి స్పష్టంగా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ చూస్తే అప్పులకు సంబంధించి ఏదైతే చూస్తే NCDC నుంచి 1,800 కోట్ల రుణం తీసుకునేందుకు మార్ఫెడ్కు గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. ఇది కామన్, అప్పులకు జరుగుతూ ఉంటుంది. తెదాపా కార్యాలయాలకు లీజు ప్రాతిపదికన భూములు 6 జిల్లాల్లో ఎకరం ₹1,000 చొప్పున సంవత్సరానికి లీజుకి తెలుగుదేశం పార్టీ ఆఫీసులకు సంబంధించి ఇచ్చారు. ఇది కామన్గా జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. సో వాళ్ళ ఆఫీసులు కట్టుకోవడానికి మాత్రం ఎకరం ₹1,000కి లీజులకి ఇస్తారు. అదే పక్కన ఏదైనా ఆఫీసులు కట్టుకుంటే మాత్రం పక్క రాజకీయ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని కూల్చేస్తూ ఉంటారు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులని కూల్చారు కదా వీళ్ళు రాగానే. ఇది అంటే ఎంత దుబారా జరుగుతుందో చూడండి ఇక్కడ. ఇంకోటి, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో 2 ట్విన్ టవర్లు కడతారంటే అది 1,208 కోట్లు. అసలు ఏం జరుగుతూ ఉంది అమరావతిలో? ఓ పక్కేమో రోజు నీళ్ళు ఎత్తి తోడిపోస్తూ ఉన్నారు, ఇంకో పక్కేమో పిచ్చి మొక్కలు విక్కుతూ ఉన్నారు. కిలోమీటర్ రోడ్డు వేయడానికేమో ఒక ఏరియాలోనేమో 60 కోట్లు కాంట్రాక్ట్ ఇస్తారు, ఇంకొక ఏరియాలో 80 కోట్లు, ఇంకొక ఏరియాలో కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు అమరావతిలో 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి. ఇక్కడేమో బిల్డింగ్లు, సచివాలయం బిల్డింగ్లో, కొత్తగా కట్టే సచివాలయం బిల్డింగ్లో అద్దాలు అమర్చడానికి 2,500 కోట్లు అంట, అద్దాలు అమర్చడానికి. ఇక్కడేమో బంగారంతో రోడ్డు వేస్తున్నారు 180 కోట్లు ఎకరం, ఇక్కడేమో అద్దాలకి 2,500 కోట్లు. అంటే ఎక్కడ ఎంత రకాల దోపిడీ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారో. ప్రజల సొమ్ముని అప్పు తీసుకొని వచ్చి మరి ప్రపంచ బ్యాంకు నుంచి కానీ మిగిలిన బ్యాంకుల నుంచి కానీ అప్పులు తీసుకొని వచ్చి మరి ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారో ఇవన్నీ మనకు చూస్తే అర్థం కావట్లేదా? సో అమరావతి అంటేనే దోపిడీ, అమరావతి అంటే అతిపెద్ద గుదిబండ రాష్ట్రానికని చెప్పకనే ఈ డబ్బులు చెప్తా ఉన్నాయి, ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి. అది ఎంత గుదిబండో రాష్ట్రానికి. ఇప్పటికే 55,000 కోట్ల రూపాయలు
అప్పులు తీసుకొని వచ్చారు. అంతకుముందు ప్రభుత్వం 5,000 కోట్లు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14-19, ఇప్పుడు 47,000 కోట్లు, దాదాపుగా 53,000 కోట్లు దగ్గర అప్పులు తీసుకొని వచ్చి ఇదిగోండి ఇలా దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు, దుబారా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగకపోయినా జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఒకవైపు అయితే, ఎంత దారుణమైన వ్యాఖ్యలు అంటే మానవ జన్మలో పుట్టిన వాళ్ళు ఎవరు అటువంటి వ్యాఖ్యలు చేయాలి. అప్పటి వరకు 310 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డు మీద ఏదైతే పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్ల యాసిడ్ అని మాట్లాడి దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు మందలించిన తర్వాత, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిబిఐ సిట్ వేసిన తర్వాత అక్కడెక్కడా కూడా జగన్ గారి హయాంలో కల్తీ జరిగిందని ఎక్కడా కూడా నివేదికలు లేవు. ఈ ప్రభుత్వంలో కల్తీని వాడారని చెప్పి క్లియర్గా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఒక సిట్ని ఏర్పాటు చేసి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇప్పుడు అనిల్ సింఘాలే దోషి అని చెప్పి తేల్చేశారని చెప్పి వాళ్ళ ఆంధ్రజ్యోతి చేసినటువంటి హెడ్డింగ్. మరి ఇక్కడ సిట్ ఇచ్చినటువంటి, అంటే ఇక్కడ వీళ్ళు వేసినటువంటి సిట్ రిపోర్టు ఆంధ్రజ్యోతి ఒక్కరికే సపరేట్గా ఇచ్చినట్టున్నారు. మరి ప్రభుత్వం నుంచి కదా రిలీజ్ చేయాల్సింది. ఇక్కడ చూడండి, సింఘాల్ దోషి, కల్తీ నేయికి దారితీసిన పరిస్థితులను ఈవోగా అనిల్ కుమార్ అడ్డుకోలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి దినేష్ కుమార్ నివేదిక. టీటీడీకి సరఫరా పంపిణీ లోపహరితంగా ఉండాలి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా విషయంలో నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దోషి అని సర్కార్ నియమించిన రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నిర్ధారించింది. గురువారం సాయంత్రం అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ని కలిసి ఈ మేరకు నివేదిక సమర్పించారని రాసి, నిబంధనల సడలింపు వల్లే కల్తీ నెయ్యి సరఫరాకు ఆస్కారం ఏర్పడిందని, ఇందులో నాటి టీటీడీ ఈవో ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ పాత్ర ఉందని విచారణ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిసింది. నిబంధనల సడలింపు ఉద్దేశపూర్వకంగా చేసినా చేయకపోయినా తప్పైతే జరిగిందని, దీనివల్ల కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం ఏర్పడిందని ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. టెండర్ నిబంధనల ప్రకారం ఏది తక్కువ ధరకు లభిస్తే దాన్ని ఎంపిక చేయడం అన్ని అంశాల్లో సరైన పద్ధతి కాదని చెప్పిందన్నట్టుగా వివరించింది. ఈయన 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక కూడా ఈవోగా కొనసాగారు. 2020 సెప్టెంబర్ 30 దాకా ఈయనే పదవిలో ఉన్నారని రాసింది. అంటే 2019 నుంచి ఏదైతే 2020 సెప్టెంబర్ దాకా అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా పనిచేశారు. అప్పుడు కల్తీ జరిగిందని నివేదిక ఇచ్చారంట. వీళ్ళు దేని ఆధారంగా ఇచ్చారు? ఏ శాంపిల్ ఆధారంగా ఇచ్చారు? ఏ నెయ్యికి సంబంధించి ఏ శాంపిల్ని ఏ ల్యాబ్కు పంపి జగన్ గారి హయాంలో కల్తీ జరిగిందని మీరు ఎలా నిర్ధారించారు? తప్పుడు ప్రచారం ఇంకా చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. ఇట్లాంటి తప్పుడు కమిషన్లు వేయటం, ఎక్కడో జరిగిందని చెప్పి చూపించడం. మీరు అందరూ అసలు గొడ్డు కొవ్వు, పంది కొవ్వు బాత్రూమ్ల యాసిడ్ కదా, ఎక్కడుంది గొడ్డు కొవ్వు, ఎక్కడుంది బాత్రూమ్ల యాసిడ్, ఎక్కడ కలిసింది? అసలు ఒక ముఖ్యమంత్రి అసలు ఎంత నీచంగా ఎప్పుడైనా మాట్లాడటం మనం చూసామా? తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఏదైతే బతికి బట్టగట్టినట్టు చరిత్రలో లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం అతి పెద్ద పాపానికి ఒడిగట్టింది. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని నీచంగా దిగజార్చారు మీరు. సో దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిబిఐ సిట్ ఇచ్చిన తర్వాత మీరు ఒక స్పెషల్ కమిటీని వేసుకొని మళ్ళీ ఏదో జరిగిపోయింది, ఇదిగో పలానా అధికారి లేదా పలానా ఇది అని చెప్పి ఏదో మసిబూసి మారేడుకాయ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది క్లియర్గా మళ్ళీ దీన్ని మీ వార్త రాసిన తర్వాత దీన్ని చూస్తే క్లియర్గా అర్థమైపోతా ఉంది. 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వస్తే దాంట్లో ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్స్లో, అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి మంచి మార్కులు వస్తూనే ఉంటాయి. 595, 596. కానీ ఫస్ట్ టైం పేపర్ యాడ్లు ఇచ్చుకుంది ప్రభుత్వం. పక్కన తెలంగాణ ప్రభుత్వం కానీ మిగిలిన రాష్ట్రాలు కానీ ఎవరి వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎలా వృధా చేయాలి, ఏ విధంగా పబ్లిసిటీ పేరుతో ఆ పబ్లిసిటీ పిచ్చతో తగలేయాలి వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికలకి, ఇది తప్ప ఏముంది దీంట్లో? సగర్వంగా నిలబడి అని పెద్ద హెడ్డింగ్ పెట్టి యాడ్ చేశారు. 10th రిజల్ట్స్లో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు 596 మార్కులు, 595 మార్కులు వచ్చినాయి అని చెప్పి పాఠశాల విద్యాశాఖ ఇచ్చినటువంటి యాడ్. మరి పక్కన మన పక్కన తెలంగాణ రాష్ట్రంలో మనకంటే ఎక్కువ రిజల్ట్స్ వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి రిజల్ట్ 85.25%. ఇది 10th క్లాస్ రిజల్ట్లో 100కి 85% పాస్ అయ్యారు. అదే తెలంగాణలో చూస్తే 95% పాస్ అయ్యారు. మనకంటే 10% ఎక్కువ పాస్ అయ్యారు. 95.15% ఉంది. మరి వాళ్ళు ఎక్కడ యాడ్ లెవెల్, మనకంటే 10% ఎక్కువ రిజల్ట్ వచ్చింది తెలంగాణలో. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2024 రిజల్ట్స్ 86.69% ఉంది. అప్పటి నుంచి రిజల్ట్ తగ్గిపోతూ ఉంది. 86%, 81కి వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం 85 అయింది. మరి ఎందుకు యాడ్లు ఎత్తుందని నాకు అర్థం కాదు. మరి ఒక స్కూల్ బాగు చేసినటువంటి దాఖలాలు లేవు. అదే ఆ డబ్బులు పెట్టి ఆ కోట్ల రూపాయల పేపర్ యాడ్లకు తగలేసేది ఏదో స్కూల్ బాగు చేయొచ్చు కదా.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 38,000 స్కూలు నాడు నేడులో భాగంగా బాగు చేశారు. మీరు వచ్చినాక ఒక్క స్కూల్ బాగు చేసింది లేదు. స్కూల్లో ఆర్ఓ ప్లాంట్లు బాగాలేదని మీరే చెబుతున్నారు, రిపేర్లు అయినాయి అని. మరి అన్నీ బాగా చేయొచ్చు కదా, ఈ పేపర్ యాడ్లకి ఎందుకు తగలేయటం? అన్నీ పబ్లిసిటీ చేసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా. వాళ్ళు ఏదో కష్టపడి చదువుకొని వాళ్ళు పాస్ అయితే మీరేదో యాడ్లు ఇచ్చి మీరేదో కృషి చేసినట్టుగా, నారా లోకేష్ కృషి చేసినట్టుగా పాఠశాల విద్యాశాఖ అని మళ్ళీ పెద్ద పెద్ద యాడ్లు ఇలా ఉంటాయి. ఈ ప్రభుత్వం ఎంత దుబారా చేస్తుంది అనడానికి ఈ యాడ్ కూడా ఒక నిదర్శనం. అదే స్కూల్ బాగు చేయొచ్చు కదా ఆ యాడ్కి వచ్చే డబ్బులతో, ఆ యాడ్లు ఇచ్చేటటువంటి డబ్బులతో. ఇది ఈరోజు ప్రజలు కూడా అనుకుంటున్నటువంటి చర్చ. తండ్రి సొల్లు కబుర్లు చెబుతాడంటే కొడుకు అంతకు మించిన సొల్లు కబుర్లు చెబుతూ ఉంటారు. ఒకరినొకడు పొగుడుకోవడానికి మాకెందుకు ఈ గోల? మీరు ఒకరినొకరిని ఇంట్లో కూర్చొని పొగుడుకోండి, డైనింగ్ టేబుల్ మీదో లేదంటే ఇంకేడన్నా ఇంట్లో లాన్లో కూర్చోనో ఒకరు టీ తాగుతాను, టిఫిన్ చేస్తాను, మిమ్మల్ని మీరు పొగుడుకోండి. మాకెందుకు ఈ గోల? లక్ష్యాన్ని సాధించిన ప్రతిసారి సీఎం కొత్త లక్ష్యాన్ని నిర్దేశిస్తారంట. విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్. అసలు నువ్వేం లక్ష్యం సాధించావు ఇప్పుడు వరకు? మళ్ళీ ఇంకా కొత్త లక్ష్యాన్ని నీకు నిర్దేశించడానికి ఈ 2 సంవత్సరాల కాలంలో అసలు ఏం పొడిచారని మీరు? ఈ సొల్లు వాగుడు తప్ప మీ నానే సొల్లు కబుర్లు చెబుతాడు అనుకుంటే ఆయన మించిపోయావు నువ్వు. మామూలుగా ఏంటంటే నా తండ్రి 4 అడుగులు ముందుకేస్తే కొడుకు ఇంకో 4 అడుగులు అదనంగా వేస్తారు, మంచిదా అంటారు. మీరేమో ఈ కబుర్లు చెప్పటం ఒకనొకడు పొగుడుకోవటాలే వేస్తున్నారు 4 అడుగులు ముందుకి. పరిపాలనలో రాజకీయాల్లో ఎలాంటి ఇగో లేకుండా పనిచేసే వ్యక్తి సీఎం చంద్రబాబు అని విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ కొనియాడారు. ఆయనకి కాళ్ళు పట్టుకునేలో చాలా నెంబర్ 1గా ఉంటాడు. పరిపాలన చేయడం చేత కాదు. రాజకీయాల కోసం ఎవరితో అయినా పొత్తులు పెట్టుకుంటాడు. దాంట్లో ఎట్లాంటి ఇగో ఉండదని చెప్పాల్సిందే. ఏది వెళ్ళి హరికృష్ణ సెవెన్ సాక్షిగా పొత్తుల గురించి మాట్లాడాడు కదా, అట్లా మోడీని అమనాభూతులు తిట్టి మళ్ళీ మోడీ దగ్గరికి వెళ్ళి మీరు కాళ్ళు పట్టుకున్నది. ఇట్లాంటి వాటిలో ఇగో ఏముండదు. కాళ్ళు పట్టుకునే రాజకీయాల్లో ఎటువంటి ఇగో ఉండదు. దాంట్లో చంద్రబాబు నాయుడు తోపని చెప్పుంటే బాగుండేది లోకేష్. ఆంధ్రప్రదేశ్ తండ్రిగా చంద్రబాబును చూస్తా. మనం ఎక్కువ సమయం తల్లితో గడుపుతాం, ఆమె ప్రేమను పొందుతాం. పెద్ద అయ్యాక కుటుంబాన్ని నిలబెట్టడానికి తండ్రి చేసిన త్యాగాలు అర్థమవుతాయి. అదేవిధంగా నేను మన ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ తండ్రిగా చూస్తా అని చెప్పారు. అబ్బాబ్బా ఈ సొల్లు కబుర్లు. ఫార్చ్యూన్ 500 కంపెనీలకు 99 పైసలుగా భూమి కేటాయించాలని ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ఆయన ఒప్పించడానికి 30 నిమిషాలు పట్టిందంట. అసలు ఫార్చ్యూన్ 500 కంపెనీలో రహేజా ఉందా? రహేజా రియల్ ఎస్టేటు. ఈ రహేజా రియల్ ఎస్టేట్కి ఎట్లా ఇచ్చారు మరి మేము 27 ఎకరాలు 99 పైసలకి? ఇలా దోచుకునేటటువంటి ప్రతిపాదన మీరు పెడితే చంద్రబాబు నాయుడు గారు 30 నిమిషాలు కాదు 3 నిమిషాల్లో రెడీ అని చెప్పుంటాడు. అంతే కదా, మనం వాళ్ళకి 99 పైసలు ఇక్కడ భూములు ఇచ్చేస్తే అక్కడ ఎకరం 50 కోట్లు ఉంది. 50 కోట్లకి మనం వాళ్ళకి 25 కోట్లు 30 కోట్లు బేరం కుదుర్చుకున్నాం అనుకో. సో మనకి ఇట్లా కొన్ని 100 ఎకరాలు ఇచ్చేస్తే ఒక ఎకరానికి మనకి 25-30 కోట్లు లిక్విడ్ క్యాష్ వచ్చింది కదా. ఇలా దోచుకునే ప్రతిపాదన బాగుందనగానే ఆయన 30 నిమిషాలు కాదు ఇంకా 3 నిమిషాలు యాక్సెప్ట్ చేసి ఉంటాడు. అది చెప్పాల్సిందే. ఏమయ్యా మీ వల్ల ఉపయోగం ఈ రాష్ట్రానికి? ఎంత దరిద్రమైనటువంటి పాలన భవిష్యత్తులో కూడా ఏ రాష్ట్రంలో రాదు. అంతకుముందు ఎప్పుడూ చూడాల. అలాంటి దరిద్రమైన పరిపాలన అందిస్తా ఒకరికొకరు సొల్లు కబుర్లు సొల్లు వాగుడు వాగుతున్నారు తప్ప దీంట్లో వేరే ఏం లేదనేది స్పష్టం.